అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ కింద స్వాగతం పలుకుతున్నాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటు యూపీఎస్సీకి అటు ఏపీపీఎస్సీకి అదేవిధంగా అనేకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మీరు కానీ మీరు విద్యార్థులు వస్తే మీ పిల్లలు మీ పేరెంట్స్ వస్తే ఎవ్రీడే చూడడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని ఫేస్ చేయడమే కాకుండా ఎటువంటి దానికైనా ఒక నాలెడ్జ్ అవసరం ఉంది. ఆ నాలెడ్జ్ ఇచ్చేటువంటి క్రమంలో డాక్టర్ విండీస్ ఐఏఎస్ అకాడమీలో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ ని మనం ఇస్తున్నాం. దాంట్లో భాగంగా అనేకమైనటువంటి ముఖ్యమైన అంశాలు ఈ రోజు కూడా ఉన్నాయి. వాటిని మనం చూద్దాం. మనకు అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు ఫస్ట్ అంశం కింద ఈరోజు ఆయుర్వేదిక్ సైన్సెస్ ఇంక్యుబేషన్ సెంటర్, ఆయుర్వేదిక్ సైన్సెస్ ఇంక్యుబేషన్ సెంటర్ పేరుతో ఈ రోజు మనం ఫస్ట్ ఐటమ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఏఎస్ఐసి అనే పేరుతో ఎగ్జామినేషన్ లో ఎక్స్పెన్షన్ రావడానికి అవకాశం ఉంది. ఈ కాన్సెప్ట్ తెలిస్తే రాయడానికి అవకాశం ఉంది. ఇక్కడ గమనిస్తే ఆయుర్వేదిక్ సైన్సెస్ ఇంక్యుబేషన్ సెంటర్, ఇంక్యుబేషన్ సెంటర్ మీకు తెలుసు ఏంటది? పొదగడం. ఏం పొదుగుతుందంటే ఇక్కడ ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఒక స్టార్ట్అప్ కంపెనీ ఉంటే ఆ స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళకి సరైనటువంటి ఫండింగ్ ఉండదు, పెట్టుబడి లేవు, సపోర్ట్ చేసేటువంటి టెక్నికల్ సపోర్ట్ లేదు, ఎలాంటి పలుకుబడి లేదు. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని స్టార్ట్అప్ అనే పేరు పిలుస్తుంటాం. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోత్సాహం కానీ ప్రభుత్వమే అంగీకరిస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉండేటువంటి తెలివితేటని ఈ సమాజం యొక్క అభివృద్ధికి వాడుకోవచ్చు అనేటువంటి కాన్సెప్టే ఇంక్యుబేషన్ సెంటర్. మనందరూ తెలుసు. ఇక్కడ నియర్ టు రేణిగుంట ఎయిర్పోర్ట్ తిరుపతి దగ్గర మీరు చూస్తారు ఇంక్యుబేషన్ సెంటర్ చూస్తుంటారు. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి రంగాలు ఇంక్యుబేషన్ సెంటర్ అంటే పొదుపు కేంద్రం అంటే కోడిగుడ్లు కాదు, అంటే పొదిగితే పిల్ల బయటకు వచ్చినట్టుగా మీలో ఉండే ఆలోచనని మీకు సరైనటువంటి ప్రోత్సాహం ఇస్తే మీరు సమాజ అభివృద్ధికి ఉపయోగించుకోగలుగుతారు. మీలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంది అనేటువంటి కాన్సెప్టే ఇంక్యుబేషన్ సెంటర్, కానీ పొదుపు కేంద్రం. మరి దాని ఇంక్యుబేషన్ సెంటర్ ని ఇక్కడ ఆయుర్వేదిక్ సైన్సెస్ వాడారు, అది ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఆయుర్వేదిక్ సైన్సెస్ అంటే తరతరాలుగా వందల వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ ఆయుర్వేదిక్ సైన్సెస్ మరుగున పడితే ఇటీవల కాలంలో చూస్తున్నటువంటి ఈ కోవిడ్ కావచ్చు, ఇతరత్రా ఉండేటువంటి కారణాల వల్ల మళ్ళీ ఆయుర్వేద వైపు ప్రపంచం మొత్తం చూస్తుంది. మరి ఆయుర్వేదానికి మనం ఈ మూలమైనటువంటి భారతదేశము దీనికి ప్రోత్సాహం ఇచ్చేటువంటి ఉద్దేశం తీసుకున్న కార్యక్రమాన్ని ఈ రోజు మనం కార్యక్రమం ఫస్ట్ ఐటమ్ టేకప్ చేస్తున్నాం. కాబట్టి కోర్ ఐడియా ఏంటంటే ఆయుర్వేదిక్ సైన్సెస్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏఎస్ఐసి, ఆయుర్వేదిక్ సైన్సెస్ ఏఎస్ఐసి ఇంక్యుబేషన్ సెంటర్ ఇది స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ ఫర్ ఆయుర్వేద బేస్డ్ ప్రొడక్ట్స్ అండ్ హెల్త్ కేర్ సొల్యూషన్ అట్ సిఏఆర్ఐ బెంగళూరు. బెంగళూరులో ఉండేటువంటి ఏదైతే మనం ఇక్కడ ఈ బెంగళూరులో ఈ సిఆర్ఐ కిందో దాని కింద మనకు ఈ స్టార్ట్అప్ కంపెనీని ఎంకరేజ్ చేద్దాం ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఒక ఐటమ్ అనేది ఎగ్జామినేషన్ లో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఈ రోజు మనం చూడడం జరుగుతుంది. మరి ఎందుకు వార్తల్లో ఉంది? వై ఇన్ న్యూస్ ఎందుకుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేటువంటి ఇన్వైటెడ్ స్టార్టర్స్ టు అప్లై ఫర్ ఇంక్యుబేషన్ సపోర్ట్ అండ్ ఏఎస్ఐసి. ఈ బెంగళూరులో ఉండేటువంటి సిఆర్ఐ ఉందో ఇక సిఆర్ఐ లో మేము ఏం చేస్తున్నామంటే మీకు అందరికీ కూడా ఎవరైనా స్టార్ట్అప్ కంపెనీలు ఆయుర్వేద రంగంలో ఉండేటువంటి సంబంధించినటువంటి అంటే ఆయుష్ కింద ఉండేటువంటి వాటిలో ముఖ్యంగా ఆయుర్వేదం కావచ్చు, యునాని కావచ్చు, యోగా కావచ్చు, సిద్ధ కావచ్చు, ఇలాంటివి మీకు తెలిసినటువంటివి. ఇవన్నీ కలిసి ఆయుష్ అనేటువంటి మినిస్ట్రీ కింద ఉన్నాయి. కానీ ఆయుర్వేద సైన్సెస్ సంబంధించి మీరేమైనా ఔత్సాహికులు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు పారిశ్రామికవేత్తలు పెట్టాలనుకునే వాళ్ళు ఉంటే మేము స్టార్ట్అప్ కంపెనీకి ఇక్కడ ఇంక్యుబేషన్ సెంటర్ ని ప్రొవైడ్ చేస్తామని ఇవ్వడం జరిగింది. మరి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఈ అంశానికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి అని మన కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకోగలిగితే ఉపయోగపడుతుంది. లొకేషన్ ఎక్కడ ఉంది? సిఏఆర్ఐ అంటే బెంగళూరులో ఉంది. కాబట్టి ఇన్వైట్ చేసింది ఎవరు? సిఆర్ఐ. కాబట్టి ఇక్కడ ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. నెక్స్ట్ మరి దేని కింద ఉంది? సిఆర్ అంటే సిసిఆర్ఏఎస్ అంటారు. సిసిఆర్ఏఎస్ అంటే సెంట్రల్ కౌన్సిల్. సిసి అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్. కాబట్టి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ అనే దాని కింద సిఆర్ఐ అంటే సిఆర్ఐ కింద ఇప్పుడు
ఇప్పుడు చెప్పినటువంటి ఏఎస్ఐసి ఒక లింక్ లాగా రాసుకోండి తీసుకొని డౌన్ బాక్స్ లో అప్పుడు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సిసిఆర్ఏఎస్ అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ కింద, ఇప్పుడు బెంగళూరులో ఉండేటువంటి సిఏఆర్ఐ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ఆయుర్వేదిక్ ఇన్స్టిట్యూట్ లో ఉండే వాళ్ళు ఇన్వైట్ చేశాడు అన్నమాట. ఏమని? ఆయుర్వేదిక్ సైన్సెస్ ఇంక్యుబేషన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నాము, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మా దగ్గరికి వస్తే మేము సపోర్ట్ చేస్తామని చెప్పింది కాన్సెప్ట్. ఇప్పుడు ఎగ్జామినేషన్ లో మనకి ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని వస్తాం. అలాగని ఫెసిలిటీస్ ఏంటంటే ల్యాబ్స్ ఉన్నాయి మనకి, అక్రిడిటెడ్ ల్యాబ్స్ అంటాం, ఎన్ఏబిహెచ్ కానీ ఎన్ఏబిఎల్ కానీ ఐడెంటిఫై చేయడం నేర్చుకోవాలి. అలాగనే ఇక్కడ ఉండేటువంటి ఫోకస్ డిసీజ్ ఏరియా అంటే ఆయుర్వేదం ఒక్కోసారి ఒక డిసీజ్ తీసుకుంటారు కాబట్టి మనం చూసాం కోవిడ్ లో. సో అలాగే ఇక్కడ తీసుకున్నటువంటి డిసీజ్ ఏంటంటే ముఖ్యంగా మధుమేహము. మధుమేహం అంటే డయాబెటీస్, చక్కెర వ్యాధి చూస్తున్నాం ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ షుగర్ అంటారు. ఆ షుగర్ డిసీజ్ మనం ఆయుర్వేదంలో మధుమేహం అంటాం, దాన్ని డయాబెటీస్ అంటాం. సో కాబట్టి టైప్ 1 టైప్ 2 ఇలా మనం చూస్తుంటాం. కాబట్టి ఈ డయాబెటీస్ అనేది ఆయుర్వేదం పరంగా చూస్తే ప్రతి ఇంట్లో చిన్నపిల్లలకు డయాబెటీస్ వస్తూ ఉంది. దీన్ని పోగొట్టడం కోసంగా ఏం చేయాలని పరిశోధనలు జరుగుతున్నాయి. ఆయుర్వేదం ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి చికిత్స విధానం ఉంది. ఇంకా మెరుగైనటువంటి పద్ధతులతో ప్రజా బాలుడిలోకి ఈ సైన్స్ ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఆయుష్ అంటే ఏంటి తెలిసిందే, AYUSH. ఆయుర్వేదం, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి ఇలా కొన్ని యాడ్ యాక్చువల్గా పెట్టిన అబ్రివేషన్ లో వీటన్ని ఆయుష్ అని పేరుతో పిలుస్తున్నారు. అంటే సాంప్రదాయంగా భారతదేశంలో ఉండేటువంటి ప్రాచీనమైనటువంటి వైద్య విధానాలే ఆయుష్ ప్రత్యేకమైన శాఖతో ఈరోజు గుర్తింపిస్తూ దాన్ని మనం పిలుస్తున్నాం. మరి ఇంక్యుబేషన్ అంటే ఇప్పుడే చెప్పారు, సపోర్ట్ టు స్టార్టర్స్ విత్ ఫండింగ్, ల్యాబ్స్ అండ్ మెంటర్. అంటే వాళ్ళు ల్యాబ్స్ ఏర్పాటు చేయడానికి వాళ్ళకి కావాల్సిన ఫండింగ్ డబ్బు ఏర్పాటు చేసి, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాబ్స్ ఇతరత్ర సౌకర్యాలని ఏర్పాటు చేయడాన్ని స్టార్టప్ అని పిలుస్తారు. మరి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే ఏంటి అనొచ్చు. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, ఎవిడెన్స్ బేస్డ్ అంటే ట్రీట్మెంట్ బేస్డ్ ఆన్ సైంటిఫిక్ ప్రూఫ్. చాలా మంది అడుగుతుంటారు సార్ సైంటిఫిక్ ప్రూఫ్ ఉందా అని. ఎస్, ఇంత ముందునేటువంటి గ్రంథాల్లో ఉండేటువంటి ఆ ఒక వైద్య విధానంలో ఉండేటువంటి ఒక మంచి విషయాన్ని శాస్త్రీయమైనటువంటి ఆధారాలతో సైంటిఫిక్ ప్రూఫ్ తో ఇవ్వడాన్ని మనం ఏమంటున్నాం, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటున్నాం. సో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే మీకు అర్థమైంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇన్స్టిట్యూషన్స్ ఏమి ఇన్వాల్వ్ అయినాయి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, సిసిఆర్ఏఎస్, అలాగే సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్ సిఆర్ఐ బెంగళూరులో ఉంది, ఇవి ఇన్వాల్వ్ అయినాయి. మరి దాంట్లో ఉండేటువంటి పాలసీలు ఏంటంటే నేషనల్ ఆయుష్ మిషన్ కావచ్చు, అంటే ప్రమోషన్ ఆఫ్ ఆయుష్ సిస్టమ్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 రెగ్యులేషన్ ఆఫ్ ఏఎస్యు డ్రగ్స్ కావచ్చు, అలాగే బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 యూజ్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్. ఇలాంటి విషయాలు ఇక్కడ ఉండేటువంటి యాక్ట్స్ కానీ ఇక్కడ ఉండే చట్టాలు కానీ పాలసీ విధానాలు కానీ ఏమి ఇన్వాల్వ్ అయినాయంటే ఇలాంటివి వీడియో చూసిన తర్వాత నోట్ చేసుకొని అవి ఎగ్జామ్ గా ప్రిపేర్ అయ్యాయి. అలాగే డైరెక్ట్ గా ఎగ్జామినేషన్ టేక్అవేస్ చూస్తే ఏఎస్ఐసి లొకేటెడ్ అట్ బెంగళూరు. ఎక్కడుందంటే బెంగళూరు. ఏఎస్ఐ ఏం చెప్పాను, ఆయుర్వేద సైన్సెస్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది. మరి సిఏఆర్ఐ అనేటువంటిది ఎక్కడ వర్క్ చేస్తుంది, సిఏఆర్ఐ అంటే చెప్పాను సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఈ ఏఎస్ఐసి ఎవరి కింద ఉంటుందంటే సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు కింద. మరి అది ఎక్కడ ఉంది అంటే ఆయుష్ మినిస్ట్రీ అంటే లింక్ అర్థమైంది. ఆయుష్ మినిస్ట్రీ కింద ఇక్కడ ఉండేటువంటి సిసిఆర్ఎస్ కింద సిఆర్ఐ, సిఆర్ఐ కింద ఏఎస్ఐసి. ఇలాంటి విషయాలు గుర్తుంచుకోండి. మరి ఎగ్జామినేషన్ లో మ్యాచ్ ద ఇన్స్టిట్యూషన్స్ విత్ ద మినిస్టర్ అనొచ్చు. మరి ఇక్కడ ఏం చేస్తున్నాం, మినిస్ట్రీకి ఆయుష్ కి అటాచ్ చేస్తున్నాం. అలాగే ఏఎస్ఐసి లొకేటెడ్ విచ్ సిటీ, బెంగళూరు. సో అలాగే ఆయుష్ ఇన్స్టిట్యూట్ విచ్ సిస్టమ్స్ అంటే ఇప్పుడు చెప్పినట్టు తెలుసు కాబట్టి ఆ ఉండేటువంటి అన్ని కూడా ఆయుర్వేదం కానీ యునాని ఇలాంటివి రైట్. కానీ సిసిఆర్ఎస్ ఫంక్షన్స్ అండర్ విచ్ మినిస్టర్ ఏస్తారు, సేమ్ ఆయుష్. సో ఇలాంటి విషయాన్ని మనం ఈ దాంట్లో చూసాం. మరి సెకండ్ ఐటమ్ కింద చూసినప్పుడు ఇక్కడ రివైజ్డ్ జీడిపి సిరీస్ బేస్ ఇయర్ 2022-23 ఇంతకుముందు సెషన్ లో కూడా ఈ విషయాన్ని డిస్కస్ చేసాం. ఎకానమీ, ఇండియన్ ఎకానమీ రాసేటువంటి స్టూడెంట్స్ కంపల్సరీ రాయాల్సిందే.
దాంట్లో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కింద ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే రివైజ్డ్ జీడిపి సిరీస్ బేస్ ఇయర్. అంటే ఈ జీడిపిని మనం లెక్కించే విధానంలో బేస్ ఇయర్ ఏ ఆధారంగా లెక్కిస్తున్నామో ఆ ఇయర్ అనేటువంటి మారిపోయింది. ఇంతకు ముందు ఉన్నటువంటి 2011-12 కాడి నుంచి 2022-23 మారింది. ఈ కీలక అంశం. అందుకే న్యూస్ పేపర్ నేషనల్ న్యూస్ పేపర్స్ కావచ్చు, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, స్థానికమైన పేపర్స్ కావచ్చు, ఫ్రంట్ పేజెస్ లో హెడ్లైన్స్ లో ఉండేటువంటి అంశము బేస్ ఇయర్ మారింది జీడిపి లెక్కించడం. కాబట్టి చాలా కీలకమైనటువంటి ఐటమ్ కింద ఇండియన్ ఎకానమీలో ఫిలిమ్స్ లో పనికొస్తుంది, మెయిన్స్ లో పనికొస్తుంది. మీరు ఏ ఎగ్జామ్ రాసినా పనికొచ్చేటువంటి అంశం. కాబట్టి కోర్ ఏంటంటే ఇండియా అప్డేటెడ్ జీడిపి బేస్ ఇయర్ ఫ్రమ్ 2011-12 to 2022. కానీ భారతదేశం ఇప్పటి వరకు జీడిపికి లెక్కించడానికి గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్ ఏమవుతుందో సో దాన్ని లెక్కించడానికి బేస్ ఇయర్ 2011-12 ఉంటే దాన్ని రివైజ్ చేసి 2022-23గా మార్చింది. సో ఇది ఒక 10 years పాటు ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఎక్కడ ఏ ఎగ్జామ్ కదా నెక్స్ట్ రాసేటువంటి స్టూడెంట్స్ కూడా ఇది పనికొస్తుంది. కాబట్టి ఈ డేటా ఒక 10 years పాటు మీకు పనికొస్తుంది. దాన్ని మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఎందువల్ల వార్తల్లో ఉంది వై ఇన్ న్యూస్ అని చూస్తే MoSPI రిలీజ్ జీడిపి ఎస్టిమేట్స్ యూజింగ్ ద న్యూ బేస్ ఇయర్ సిరీస్. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్స్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ని ఒక మన మినిస్ట్రీ ఉంటుంది. అది జీడిపి యొక్క ఎస్టిమేట్ రిలీజ్ చేసింది. అంచనాన్ని ఇలా ఉండొచ్చు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని రిలీజ్ చేసింది. దానికి ఆధారంగా ఏం చేసిందంటే న్యూ బేస్ ఇయర్ సిరీస్, కొత్తగా ఆ బేస్ ఇయర్ ఆ కంపేర్ చేయడానికి అవసరమైనటువంటి బేస్ ఇయర్ ఏమవుతుందో ఆధారంగా సంవత్సరాన్ని 11-12 కాడి నుంచి 2022-23 చూస్తున్నారు. కాబట్టి 10 years పాటు ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి. మరి ఇక్కడ మనకు కీ ఫ్యాక్ట్స్ చూస్తే న్యూ బేస్ ఇయర్ ఏంటి ఆన్సర్ 2022-23. ఓల్డ్ బేస్ ఇయర్ ఏంటి 2011 అంటే కాబట్టి రెండు చూసుకోవాలి. ప్రెసెంట్ ఉండేది ఏంటి 2022-23, అదే ఓల్డ్ బేస్ ఇయర్ ఏంటి 2011 అంటే మరి ఫైనాన్షియల్ 2026 లో గ్రోత్ రేట్ ఎంత ఉంది జీడీపీ అంటే ఎంత అంచనా వేసామో 7.6. హెడ్లైన్స్ ఉంది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆల్ ద న్యూస్ పేపర్స్ ఫ్రంట్ పేజీలో హెడ్లైన్స్ లో మనము 2000 ఫైనాన్షియల్ 2026 ఉండేటువంటి ఎస్టిమేషన్ జీడీపీ ఎస్టిమేషన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంచనా ఎంత ఉంది అంటే 7.6. ఇది జాగ్రత్తగా ఉండాలి. 7.6, 7.5, 7.4 ఇలా పక్కన ఇస్తారు. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే పాస్ అయ్యే 7.6. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఎంత ఉంది ఫైనాన్షియల్ ఇయర్ అంటే 7.1. అంటే 7.1 నుంచి 7.6 కి జీడిపి మనము ఇక్కడ లెక్కిస్తూ అంటే పెరుగుతుంది అని అంచనా వేస్తారు. అదేవిధంగా అంతకు సంవత్సరం ఉందంటే 7.2. కాబట్టి ఇక్కడ 7.2 నుంచి చూసినప్పుడు 7. లాస్ట్ ఇయర్ తగ్గింది, మళ్ళీ ఇప్పుడు మనం 0.5% పెరిగింది అనమాట. సో ఇవి గుర్తుపెట్టుకోండి. మరి అలాగే ఎవరు రిలీజ్ చేశారని ఇప్పుడే చెప్పాను, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటే మంత్రి శాఖ రిలీజ్ చేసింది. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన అంశాలు ఏంటంటే మీరందరూ కూడా ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కాబట్టి మీకు ఈ టెర్మినాలజీ ఈ పదాలతో పరిచయం ఆల్రెడీ ఉంది. జీడిపి అంటే టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్. ఒక దేశంలో ఒక కంట్రీలో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఆ దేశంలో కారేటువంటి ఉత్పత్తి అయినటువంటి టోటల్ గా మొత్తం ఉండేటువంటి గూడ్స్ వస్తువులు కానీ సేవలు కానీ వాటి విలువను మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేతో లెక్కిస్తున్నాం. మరి బేస్ ఇయర్ ఇప్పుడే చెప్పాను. బేస్ ఇయర్ అంటే ఏంటి? బేస్ ఇయర్ తెలుసు ఏంటిది 2022-23. మరి ఈ బేస్ ఇయర్ అంటే ఏంటంటే ఇయర్ యూజ్డ్ ఫర్ కంపారిజన్ ఆఫ్ గ్రోత్. ఈ జీడిపి గ్రోత్ పెరుగుదల ఎంత ఉంది అని కంపేర్ చేయడానికి ఒక దాంతో పోల్చడానికి వాడేటువంటి దా ఇయర్నే బేస్ ఇయర్ పేరుతో వాడతారు. మరి రియల్ జీడిపి, నార్మల్ జీడిపి అని కూడా వస్తాయి మనకి. రియల్ జీడిపి, నార్మల్ జీడిపి. రియల్ జీడిపి అంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ జీడిపి. ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేయడం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది రియల్ జీడిపి ఇన్ఫ్లేషన్ లేకుండా తీయేస్తుందని రియల్ జీడిపి అంటారు. అలా కాకుండా నార్మల్ జీడిపి అంటే ఏంటంటే కరెంట్ ప్రైస్ జీడిపి. అంటే దాన్ని ఏమనొచ్చు అంటే ఇక్కడ మనం ఇన్ఫ్లేషన్ కలుపుకుంటే వచ్చేదాన్ని మనం ఏమంటున్నాడు నామినల్ జీడిపి.
కాబట్టి ఇక్కడ రియల్ జీడిపి, నార్మల్ జీడిపి ఈ రెండు కూడా నార్మల్ జీడిపి రెండు గుర్తుంచుకోండి. అలాగే దీంట్లో ఇన్స్టిట్యూషన్స్ ఏమో ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ MoSPI, అలాగే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీసర్ NSO ఉంది. సో మరి ఇలాంటి అంశాలతో ఎగ్జామినేషన్ లో మరి ఏ యాంగిల్ చూడొచ్చు అంటే బేస్ ఇయర్ ఆఫ్ జీడిపి, లేటెస్ట్ తాజాగా ఉండేటువంటి జీడిపి ఉండేటువంటి అంచనా వేయడానికి ఉండేటువంటి బేస్ ఇయర్ ఏ ఈ సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు అంటే ఏం చెప్తామా 2022-23 అంటే ఇవి 10 ఇయర్స్ చేస్తున్నారు. మీరు 10 ఏళ్ళ పాటు రాయమని చెప్పలేదు, 10 ఇయర్స్ పాటు ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఈ ఫిగర్స్ వస్తాయి. అంటే ఈ సంవత్సరం రాయడం కాదు, 2026 లో మీరు ఏపీపీసీ రాసినా, గ్రూప్ 1 రాసినా, దేంట్లో రాసినా ఎకానమీకి ఈ ఫిగర్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చదువుకోగలిగితే ఉపయోగపడతాయి. అలాగే రియల్ వర్సెస్ నామినల్ జీడిపి డిఫరెన్స్ ఇప్పుడే చెప్పాను. ఇక్కడ రియల్ జీడిపి అంటే ఇన్ఫ్లేషన్ లేకుండా ఎక్స్క్లూడ్ చేయడం, అలాగే కాకుండా నామినల్ జీడిపి అంటే ఇంక్లూడ్స్ ఇన్ఫ్లేషన్. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని ఇంక్లూడ్ చేసుకుంటే నామినల్ జీడిపి అయింది, తీసేసి లెక్కిస్తే అది మనకు ఎక్స్క్లూడ్ చేస్తే రియల్ జీడిపి. సో ఈ విధంగా గుర్తుంచుకోండి. అలాగే జీడిపి క్యాల్కులేట్ విచ్ మినిస్ట్రీ ఇప్పుడే చెప్పాను ఏంటిది MoSPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఇది జీడిపిని క్యాల్కులేట్ చేస్తుంది. NSO ఫంక్షన్స్ అండర్ విచ్ మినిస్ట్రీ, సేమ్ మినిస్ట్రీ. సో కాబట్టి ఇలాంటి అంశాలతో ఇండియన్ ఎకానమీలో కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాం. మరి ఇంకొక అంశం చూద్దాం. ఇక్కడ చూసినప్పుడు ఇది ఒక విధంగా చెప్పాలంటే లేటెస్ట్ తాజా వార్తలకి పనికొస్తుంది. అలాగే దీంట్లో పాలిటిక్స్ సంబంధించిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ చూసినప్పుడు ముఖ్యమంత్రి మాజీ లడ్కీ బాహి యోజన అనేటువంటి మహారాష్ట్రకు సంబంధించినటువంటి అంశం మనకు వార్తాపత్రికలో న్యూస్ ఐటమ్ అట్రాక్ట్ చేసింది. ఇక్కడ కోర్ ఐటమ్ ఏంటి అంటే మహారాష్ట్ర స్కీమ్ గివింగ్ మంత్లీ క్యాష్ సపోర్ట్ ఎలిజిబుల్ ఉమెన్. ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టి మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఎవరైతే ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండే స్త్రీలు ఉన్నారో వాళ్ళకి నెలవారీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఆ స్కీమ్ పేరే ముఖ్యమంత్రి మాజీ లడ్కీ బాహిని యోజన అని పెట్టే పేరుతో పెట్టారు. మరి ఇక్కడ ఎందుకు వచ్చింది వార్తల్లో కంటే ఇక్కడ క్రియేటింగ్ ఫైనాన్షియల్ ప్రెషర్ ఆన్ అదర్ డిపార్ట్మెంట్స్, ఇది సమస్య. నువ్వు ఇచ్చావు, పక్కన ఇవ్వకపోతే ఏమవుతుంది పరిస్థితి? ఎలక్షన్ లో చూస్తున్నాం మనం, తాయిలాలు ఇస్తున్నాం, వెల్ఫేర్ పక్కన పెడితే తాయిలాలు ఇస్తున్నారు ఓపెన్ సీక్రెట్. నువ్వు 1000 రూపాయలు పక్కన 2000 ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది అనమాట. సో ఇది ఒక లాట్ ఆఫ్ ప్రెషర్ ని, ఒక రకమైనటువంటి ఒత్తిడిని మిగతా డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేస్తుంది. ఈ సమస్య ఇలాంటి ఐటమ్స్ వచ్చి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సినటువంటి అంశాలు ఏమవుతున్నాయో దాన్ని తీసుకోవడం జరుగుతుంది ఈ సెషన్ లో. ఇక్కడ ఏ స్టేట్? మహారాష్ట్ర. మరి బెనిఫిట్ ఎంత ఉందంటే 1500 పర్ మంత్. మీరు అనొచ్చు ఆంధ్రప్రదేశ్ అంతకంటే ఎక్కువ ఇస్తున్నారు సార్ అంటే ఎస్. కాబట్టి ఈ రోజు మనకి ఎంసీలు ఇక్కడ తీసుకున్నాం. పర్ మంత్ ఎంత ఇస్తారంటే ఎలిజిబుల్ మనకి 1500 పర్ మంత్ ఇస్తారు, 1500 రూపాయలు ఇస్తారు. మరి దీన్ని ఏమంటారంటే DBT అంటారు. DBT అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే మీకు మధ్యలో ఎవరు లేకుండా డైరెక్ట్ మీ అకౌంట్ డబ్బులు వేసేయడం. ఈ అందరూ తెలిసిన విషయాలే కదా. తల్లికి వందనం రకరకాల పథకాలను చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. స్కాలర్షిప్ కూడా మీకు వేసేవాళ్ళు ఇప్పుడు వచ్చి మార్చి మేనేజ్మెంట్ ఇస్తున్నారు. ఫీ రీయింబర్స్మెంట్ పథకం పేర్లు మారుతుంటాయి. కాబట్టి డైరెక్ట్ గా ఎవరికైతే ఉద్దేశించామో వారి అకౌంట్ లోకి డబ్బులు చేరిపోతే దాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారు, DBT. సో కాబట్టి ఈ కూడా నోట్ చేసుకోండి. సో అలాగే మనకి ఇక్కడ ఒక దాంట్లో ఏంటంటే లింకప్ చేసి ఇక్కడ ఫారెస్ట్ కి సంబంధించినటువంటి అంశాలు అన్నమాట. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఫారెస్ట్ దగ్గర ఉన్నారో ఫారెస్ట్ లో వాళ్ళకి సంబంధించినటువంటి 12,000 crore టేక్ అనేటువంటి తీసుకొని ఆ దాని ఆధారంగా లోన్ టార్గెట్ 6,000 కోట్ల వరకు మనం రీచ్ చేయడం అవకాశం. ఇలాంటి అంశాన్ని డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం. మీకు ఒక ఐడియా ఇస్తున్నాం. మరి ఇక్కడ DBT అనేది తెలుసు మీకు, ఫిజికల్ స్టేజ్ చూసుకోండి, కోర్ ఫారెస్ట్ అనేది ఇలాంటి అంశాల మీద మీరు జాగ్రత్తగా చదువుకోండి. మరి ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఏమి ఇన్వాల్వ్ అయ్యాయంటే ఒకటి మహారాష్ట్ర ప్రభుత్వము, రెండు వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ రెండింటికే జరిగినటువంటి దానికి ఈ స్కీమ్ లింక్ అప్ అయింది. దీని డీటెయిల్ గా ఇంకో వీడియో ఇస్తాను, ఇది చూడండి, టైం సరిపోదు కాబట్టి. మరి ఇక్కడ పాలిటిక్స్ సంబంధించి చెప్పారు. గవర్నమెంట్ సంబంధించి పాలసీలు ఆర్టికల్ 15(3) స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్, స్త్రీలకు సంబంధించినట్టు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలకు సంబంధించి ఆర్టికల్ 15 సబ్జెక్ట్ 3 ఉన్నాయి. సో దానికి లింకప్ చేయడం నేర్చుకోండి. అలాగే మనకి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 అంటే ఫారెస్ట్ ల్యాండ్ యూజ్ ఎలా పడుతుందో చూసుకోండి. ఈ అదే విధంగా ఇక మీకు ఎగ్జామినేషన్ లో
స్టేట్ స్కీమ్, మ్యాచ్ స్టేట్. ఒక స్కీమ్ ఇస్తారు, ఈ పక్క స్టేట్ ఇస్తారు. ఈ స్కీమ్ ని అమలు పరిచేటువంటి రాష్ట్రాలు సో మీకు గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి మీ దగ్గర ఉండే వాటి ఆధారంగా ఆంధ్రప్రదేశ్ కానీ అన్ని రాష్ట్రాలు తయారు చేసి పెట్టుకోండి. ఇది ఒకటి ఐటమ్. నెక్స్ట్ డిబిటీ అంటే ఏంటి? డైరెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఏమి ఇచ్చారు డిబిటీ అంటే? డైరెక్ట్ గా బెనిఫిట్ ఉండే యూనివర్సిటీలో బెనిఫిషియల్ రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేశాడు. నెక్స్ట్ ఆర్టికల్ 11 ఉమెన్ వెల్ఫేర్ స్కీమ్ ఏది 53. నెక్స్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ మహారాష్ట్ర. సో ఇలాంటి అంశాలతో దీన్ని ముగిస్తున్నారు. మరి ఇటీవల మీరందరూ కూడా చూశారు ఎక్సర్సైజ్ వాయిస్ శక్తి 26. దీనికి సంబంధించి మనం షార్ట్స్ ఇవ్వడం కూడా జరిగింది డాక్టర్ ఇంగ్లీష్ ఐఎస్ అకాడమీలో. మీరందరూ కూడా చూశారు. రాజస్థాన్ అనగానే పోఖ్రాన్ గుర్తొస్తుంది, లాఫింగ్ బుద్ధ గుర్తొస్తాడు. ఏంటో లాఫింగ్ బుద్ధ మీకు తెలిసింది, బుద్ధుడు నవ్వాడు అనేసి. మరి ఉండేటువంటి న్యూక్లియర్ టెస్ట్ దాంతో పాటుగా ఇటీవల అందరిని ఆకర్షించింది మనకు వాయు శక్తి. ఆ వాయు శక్తి అనగానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్ లార్జ్ స్కేల్ ఎయిర్ ఫోర్ ఎక్సర్సైజ్ పోఖ్రాన్. రాజస్థాన్ లో ఉండేటువంటి ఎక్కడైతే మన యొక్క అణు సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటామో ఆ పోఖ్రాన్ లో, జైసల్మేర్ దగ్గర ఉండే పోఖ్రాన్ లో ఒక లార్జ్ స్కేల్ లో భారీ స్థాయిలో ఆపరేషన్ సింధూర తర్వాత చెప్పాలంటే మన వాయుదళాల శక్తిని ప్రపంచానికి చాటాలి అనే ఉద్దేశంతో మనం పరీక్షించుకోవడం కాదు, ప్రపంచాన్ని చాటాం మన సత్తాని. ఆ జరిగినటువంటి ఎక్సర్సైజ్ పేరే వాయు శక్తి. వాయు అనగా తెలుస్తుంది ఎయిర్ ఫోర్స్ కానీ, శక్తి అంటే పవర్. సో వాయు శక్తి 26 అంటే మన 2026 లో జరుగుతున్నాం అంటే వాయు శక్తి 26 గుర్తు పెట్టుకోండి. ఎక్సర్సైజ్ పేరు గుర్తుంటుంది. సో ఇది ఎంతమంది అంటే 130+ ఎయిర్ క్రాఫ్ట్ రాజస్థాన్ జరిగింది. 130+ ఎయిర్ క్రాఫ్ట్స్ రంగు రంగులుగా చెప్పాలంటే అది కళ్ళు చెదిరే విధంగా అది మనం భయం కూడా వేస్తుంది. అంత మన ఇంత గొప్పగా పోరాట పడిందా భారతదేశం అంటే చూసాము ఆపరేషన్ సింధూరాలో. మరి ఈ రోజు మన సత్తాని ప్రపంచానికి చాటారు. సో ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ పేరు వాయు శక్తి 2026. మరి లొకేషన్ ఎక్కడంటే పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్. రాజస్థాన్ లో ఉండేటువంటి జైసల్మేర్ దగ్గర ఉండేటువంటి ఈ పోఖ్రాన్ అణుపరీక్ష ఎక్కడ జరిగామో అక్కడే ఉండేటువంటి ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ చాలా ఫేమస్. అది అక్కడ జరగడం జరిగింది. మరి దాంట్లో పాల్గొన్న ఎయిర్ క్రాఫ్ట్ ఏంటంటే రాఫెల్, SU-30 MKI, మిరేజ్ 2000, తేజస్, ఇలా అనేకమైనటువంటి 130+ 130 పైగా విమానాలు పాల్గొనడం జరిగింది. హెలికాప్టర్ పాల్గొన్నాయి. ఈ హెలికాప్టర్ గుర్తుంచుకోండి. ఈ హెలికాప్టర్ లో ALH ధ్రువ్, LH ప్రచండ్, మన గౌరవ మన రాష్ట్రపతి గారు ఆ పక్కన నిలబడుకొని చూశారు. ఆమె LCH ప్రచండ్ లో దిగి మనకందరూ కూడా పేపర్స్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లో ఫోటోస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రచండ్ అనేటువంటి హెలికాప్టర్ కూడా మనం చూసాం. అంతకుముందు ధ్రువ్ వాడేవాడు LCH లైట్ కంబాట్ హెలికాప్టర్స్. LCH అంటే లైట్ కంబాట్ అంటే తేలిగ్గా ఉండేటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి హెలికాప్టర్స్ ని LCH అంటాము. ఆ ప్రచండ్ అనే పేరు ఇండిజినస్ స్థానికంగా తయారు హెలికాప్టర్ లో ఆ పక్కన నిలబడుకొని మొట్టమొదటి మహిళ కూడా ఎవరంటే మన గౌరవ రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు. ఆమె మొట్టమొదటి రాష్ట్రపతి దాంట్లో ప్రత్యక్షంగా అటాక్ చేసిన దాంట్లో పాల్గొనడం మనం చూసాం స్వయంగా. అది కూడా ఎగ్జామినేషన్ కోసం రావడానికి అవకాశం ఉంది. మరి దీంట్లో వన్ డే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏంటంటే C-130J, C-295. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్పోర్ట్ వెహికల్ అంటే రవాణాకి యుద్ధంలో చాలా ఇంపార్టెంట్ మనకి. దాంట్లో ఉండేటువంటి ఆ వెహికల్స్ పేరేంటి? C-130J, C-295. మరి దీంట్లో ఎన్ని పాల్గొన్నాయంటే 130+ ఎయిర్ క్రాఫ్ట్స్, 130 పైగా ఉండేటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ పాల్గొన్నాయి. మరి దీంట్లో సోనిక్ బూమ్ అనేటువంటి ఒక టర్మ్ మీకు ఉపయోగపడచ్చు. సోనిక్ బూమ్ అంటే సోనిక్ అంటే సౌండ్ ఫ్రమ్ సూపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్. సూపర్ సోనిక్ తెలుసు మీకు. సోనిక్ అంటే సబ్ సోనిక్, ఇవన్నీ కూడా మీకు సౌండ్ వచ్చే పదాలన్నీ ఉండాలి. కాబట్టి సోనిక్ బూమ్ అంటే సౌండ్ ఫ్రమ్ సూపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ సూపర్ సోనిక్ ఉండే ఎయిర్ క్రాఫ్ట్ వచ్చే శబ్దాన్ని మనం ఏమంటున్నామంటే సోనిక్ బూమ్ అనేటువంటిది న్యూస్ పేపర్ మీకు కనిపించుంటుంది. అలాగే మనకి జాయింట్ మ్యాన్షిప్ అని ఉంటుంది. జాయింట్ మ్యాన్షిప్ అంటే కోఆర్డినేషన్ బిట్వీన్ ఫోర్సెస్. అంటే ఇప్పుడు మనకి నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా ఉన్నాయి కదా, ఈ ఒకదానికి ఒకటి సమన్వయం కోఆర్డినేషన్ నే జాయింట్ మ్యాన్షిప్. ఎవరి పాటు వాడు కుదరదు. ఇప్పుడే ప్రపంచంలో అన్ని కూడా సమన్వయం చేసుకుంటూ కోఆర్డినేషన్ తో మాత్రమే ముందుకు కదలగలుగుతున్నట్లో దాన్ని జాయింట్ మ్యాన్షిప్ అని అంటారు. అలాగే ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్ అంటే యాక్యురేట్ గా స్పాట్ వెపన్ అంటే మిసైల్స్ కానీ ఇలాంటివి ఖచ్చితంగా గురి తప్పకుండా ఉందని మనం ఏమంటున్నాం అంటే ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్ పిలుస్తున్నాము.
సో మరి దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్స్ మీకు తెలిసిన పేర్లను వాయు శక్తిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్, దాంతో పాటు ఇండియన్ ఆర్మీ, దాంతో పాటుగా ఈ మొత్తానికి సుప్రీం కమాండర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో వారు కూడా వీటిలో ఇన్వాల్వ్ అయ్యారు. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్క్లూడ్ చేయవాలి ఎక్కడ కూడా. ఎగ్జామినేషన్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళంటే ఇమీడియట్లీ మీరు ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలాగే మనకి ఈ అంశానికి సంబంధించి మనకు ఆర్టికల్స్ అడిగినప్పుడు, ఎందుకంటే ఏ ఆర్టికల్ ప్రకారంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ మొత్తానికి సుప్రీం కమాండర్ అవుతారంటే ఆర్టికల్ 53. ఆర్టికల్ 53 ప్రకారంగా మన భారత రాష్ట్రపతి గారు టోటల్ గా ఉండేటువంటి అన్ని రకాలైన ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, ఆర్మీ కావచ్చు, వీటన్నిటికీ సర్వోన్నతమైనటువంటి అధికారాలు రకరకాల ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎవరంటే సుప్రీం కమాండర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 53. అలాగనే ఇప్పుడు ఉండేటువంటి ఈ డిఫెన్స్ అనేటువంటిది ఏ దాంట్లో ఉంది, యూనియన్ లిస్ట్ లోకి ఉందా, స్టేట్ లిస్ట్ లోకి ఉందా, కాంకరెంట్ లిస్ట్ లోకి ఉందంటే ఇప్పుడు కూడా పొరపాటు కూడా స్టేట్ లిస్ట్ కానీ కాంకరెంట్ పెట్టడం నాకు తెలిసి మీరు అయినా గుర్తు చేస్తున్నాను. ఏం రాస్తారంటే యూనియన్ లిస్ట్ గుర్తు పెట్టుకోండి. డిఫెన్స్ ఇప్పుడు కూడా యూనియన్ సంబంధించింది. అలాగే ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఎగ్జామ్ టేక్ చూస్తే వాయు శక్తి అంటే పేరు ఉంది, వాయువు శక్తి పవర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. మరి ఎక్కడ జరిగింది? ఇప్పుడే చెప్పాను, రాజస్థాన్ లో ఉండేటువంటి జైసల్మేర్ పోఖరాన్ అనేటువంటి ప్రదేశంలో జరిగింది. మరి దాంట్లో మెయిన్ ప్రధానంగా అనేక పాల్గొంటే రాఫెల్, తేజాస్ అనేటువంటి పాల్గొన్నాయి. మరి దాంట్లో ఎల్సిహెచ్ లైట్ కాంబాట్ హెలికాప్టర్, తేలికపాటుగా ప్రదర్శించేటువంటి హెలికాప్టర్ అంటే ప్రచండ్, అది ఇండిజినస్ హెలికాప్టర్, స్థానికంగా తయారైనటువంటి హెలికాప్టర్. అది ఇంపార్టెంట్. కాబట్టి ఒకటే, మనం ఆత్మనిర్భర్ భారత్ అంటున్నాం కాబట్టి భారతదేశంలో తయారైన ప్రతి విషయానికి ప్రాధాన్యత గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఇక్కడ మళ్ళా చెప్తున్నాను, ఎల్సిహెచ్ ప్రచండ్ అనేది ఎగ్జామినేషన్ లో మీకు ఎక్కడో చోట రావడం అవకాశం ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో అలాగే మనకి ఇక్కడ ఈ C-295 ఇచ్చిన ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ రెండు ఇచ్చినాం. ఒకటేమో C-130J, రెండు C-295. C-295 ఏం చేసిందంటే యావ్రో ఎయిర్క్రాఫ్ట్ ని రీప్లేస్ చేసింది. ఎగ్జామినేషన్ లో యావ్రో ఎయిర్క్రాఫ్ట్ ని మనం రీప్లేస్ చేసినటువంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్ అంటే ఏం రాస్తారంటే C-295. లేదా C-295 దేని రీప్లేస్ చేసిందంటే యావ్రో ఎయిర్క్రాఫ్ట్ ని గుర్తుపెట్టుకోండి కూడా. సో అలాగే ఈ పోఖ్రాన్ దేని ఫేమస్ అంటే ఒకప్పుడు మిలిటరీ టెస్ట్ కి, ఈ రోజు మనకు మిసైల్ గానీ ఫైర్ రేంజింగ్ కి పోఖ్రాన్ వాడుతున్నాం. సో మరి మిలిటరీ ఎక్సెస్ పేరు, ఆ ఫోర్స్ ఏంటి అడగచ్చు, ఎయిర్ ఫోర్స్, లొకేషన్ ఆఫ్ పోఖ్రాన్, ఇండిజినస్ హెలికాప్టర్ ని, రాఫెల్ బ్లాస్ట్ విచువల్స్ అయితే మీరు చక్కగా రాయగలుగుతారు. మరి ఇంకొక అంశం చూస్తే ఇది కూడా మనకి డిఫెన్స్ సంబంధించినటువంటి అంశము. మీరు చూసుంటారు, స్పెల్లింగ్ చూస్తే ఏం సార్ అలా ఉంది, జాగ్రత్తగా గమనించుకోగలిగితే ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి దాంట్లో ఇచ్చినటువంటి క్యాప్షన్ లోనే దానికి కావాల్సిన సమాచారాన్ని తీసుకోవడం నేర్చుకోవాలి ఎగ్జామినేషన్. ఇక్కడ గమనించుకోండి, పలకడం కష్టం ఉండొచ్చు కాబట్టి కనిపిస్తే దాంట్లో యాక్చువల్ దాని తాలూకు మీనింగ్ అంటారు. VSHORADS పలకడం కష్టం ఉంది, అప్పుడు ఏం చేస్తాం, వి షోర్ యాడ్స్ అంటారు. ఇది అసలు చెప్పాలంటే వెరీ, ఇక్కడ పలకాలంటే వి అంటే వెరీ, SH అంటే షార్ట్, రేంజ్, ఏ డిఫెన్స్ సిస్టమ్. అందులో చూడడానికి అలా పెట్టగానే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కూడా, జాగ్రత్తగా గమనించుకోవాలి. వి అంటే వెరీ, SH అంటే షార్ట్, ఆర్ అంటే రేంజ్, అంటే వెరీ షార్ట్ దగ్గర పడేసేది మీరు పోరాటం ఏం చేస్తాం. సో అప్పుడు నువ్వు ఎట్లా అటాక్ చేస్తావు, అర్థమైనటువంటి కాన్సెప్ట్. కాబట్టి వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, నీ పైకి వచ్చేటువంటి మిసైల్ ని డ్రోన్ తిప్పి కొట్టాలి. చూసాం సింధులలో పాకిస్తాన్ ప్రయోగించాక అక్కడ మన వాళ్ళు S-400 ద్వారా ఎలా చేస్తాం, సుదర్శన చక్రం పేరుతో అన్నాం. ఎస్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే అది నీ పైకి వచ్చేటువంటి క్షిపణులు మిసైల్స్ ని, నీ పైకి వచ్చి దూసుకొచ్చేటువంటి డ్రోన్స్ ని గాలిలోనే సినిమాలు చూపించినట్టుగా మహాభారతంలో తుత్తునే చేసేటువంటి దాన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. గాలిలోనే నువ్వు అటాక్ చేస్తున్నావు, అది దగ్గరకు వచ్చి ఏం చేయాలి, దాని పేరే VSHO అంటే వెరీ షార్ట్, ఆర్ రేంజ్, ADS ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అదే కాన్సెప్ట్. మరి ఎందుకు ఉంది అంటే ఇది ఒక విధంగా పోర్టబుల్ మిసైల్ టు డిస్ట్రాయ్ లో ఫ్లైయింగ్ ఎయిర్ క్రాఫ్ట్. కిందకు వచ్చేసి నువ్వు అటాక్ చేయడం పనికిరావు. SH-400 అంటే ఇదేం చేస్తుంది, దగ్గరకు వచ్చింది. దాని సినిమాలో హీరో చూస్తుంటాం, దగ్గరకు వస్తే అటాక్ చేస్తాడు. సో ఆ విధంగా ఇది లో ఫ్లైయింగ్, కిందకు వస్తే రాడార్ గుర్తుపట్టలేవు, అటాక్ చేస్తున్నాడు శత్రు విమానాలు. అలాంటి పరిస్థితుల్లో కిందకు వచ్చిన వాటిని లో ఫ్లైయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ని
హెలికాప్టర్స్ కానీ డ్రోన్స్ కానీ అది మ్యాన్ మోడ్ మాత్రం భుజాలపై వేసుకొని పే చేసేటువంటి ఒక సాధనం మీకు అర్థమైంది. సో విధంగా చెప్పాలంటే ఎందుకు ఉంది వార్తలు అంటే డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉందో అది విజయవంతంగా ఫైనల్ ఫ్లైట్ ట్రయల్స్ ఆఫ్ దాన్ని విఎస్ఆర్ ఏడిఎస్ ని చాందీపూర్ లో ఒరిస్సాలో ప్రయోగిస్తుంది. ఫైనల్ అయిపోయింది అంటే మన ఆయుధాన్ని అందిస్తా ఉన్నాం మన సైన్యానికి. కాబట్టి మనం రెడీగా ఉన్నాం. ఇప్పుడుండే క్లిష్ట పరిస్థితుల్లో చాలా విలువైనటువంటిది. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి విలువైన ఆయుధాన్ని మనకు అందించడానికి జరిగినందుకు వార్తల్లో ఎగ్జామినేషన్ లో రావడానికి అవకాశం ఉంది. మరి దీన్ని ఏమంటారంటే మ్యాన్ పార్ట్స్ అని పిలుస్తారు. ఏమంటారు? మ్యాన్ పార్ట్స్. మ్యాన్ అంటే మ్యానింగ్, అర్థం కదా. ఇక్కడ అబ్రివేషన్ ఉంది. పి అంటే పోర్టబుల్, ఏడిఎస్ అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మ్యాన్ హ్యూమన్ అనేవాడు, ప్యాడ్ పోర్టబుల్ గా మోసుకెళ్ళడానికి వీలుగా ఇక్కడ అవసరం తీసుకెళ్ళిపోవచ్చు. పోర్టబుల్ గా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, గాలిలో కిందికి వచ్చే రాడార్ సైతం చిక్కకుండా ఉండేటువంటి ఆ డ్రోన్స్ కానీ, లో లెవెల్ లో ఉండేటువంటి హెలికాప్టర్స్ కానీ, మిసైల్స్ కానీ భుజం మీద మోసుకుంటూ ఒక మ్యాన్ పోర్టబుల్ పోయేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మ్యాన్ పార్ట్స్ అంటారు. అలాంటి మ్యాన్ పార్ట్స్ కి కొత్తగా వచ్చిన పేరు విఎస్హెచ్ఓ ఆర్ఏడిఎస్. కానీ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేరుతో ఇచ్చారు. మామూలుగా వాటిని ఏమంటారంటే మ్యాన్ పార్ట్స్ అని పేరుతో మనిషి అనేవాడు పోర్టబుల్ గా మోసుకెళ్ళి ఉండేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. మరి ఎవరు డెవలప్ చేశారు? డిఆర్డిఓ. ఆ ల్యాబ్ ఏంటి? రీసెర్చ్ సెంటర్ ఇమ్రాత్ ఆర్సి హైదరాబాద్. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ ఉండేటువంటి స్టేట్ లో హైదరాబాద్ లో మీకు తెలుసు రీసెర్చ్ సెంటర్ ఇమ్రాత్ అంటారు. కాబట్టి ఆర్సిఐ లో అక్కడ ల్యాబ్ లో తయారైంది. టెస్ట్ సైట్ ఎక్కడ చేశారు? ఈ తయారు చేయడం వేరే, ప్రయోగించడం వేరే. టెస్ట్ చేసుకుంటాం ఎక్కడ ఉందంటే ఒరిస్సాలో ఉండేటువంటి ఇక్కడ ఈ ఐటీఆర్ చాందీపూర్ ఇంటర్నల్ టెస్ట్ రీజియన్ ఉందో అక్కడ ప్రయోగించడం జరిగింది. మరి టార్గెట్స్ ఏం చేశారంటే హెలికాప్టర్ పెట్టి ఖచ్చితంగా అది గురి చేసి ప్రయోగిస్తారు. వీళ్ళు కృత్రిమంగా ఆర్టిఫిషియల్ ఇచ్చిందని అటాక్ చేయడం జరిగింది. యాక్యురేట్ గా చక్కగా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ప్రయోగించారు. మరి ఇక్కడ మనం చెప్పినప్పుడు మ్యాన్ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐటీఆర్ చాందీపూర్ తెలుసు, ఆర్సీఐ తెలుసు, డిఆర్డిఓ అలాగే రీసెర్చ్ సెంటర్ ఇన్వాల్వ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి ఇష్యూస్. మరి దీంట్లో ఇక్కడ మనం గవర్నమెంట్ పాలసీ చూస్తే డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ డిఏపి అంట 2020 ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ప్రమోట్స్ ఇండిజినస్ డిఫెన్స్. కాబట్టి స్థానికంగా మన స్వదేశంలో తయారైనటువంటి డిఫెన్స్ సంబంధించినటువంటి మనకు ఈ రక్షణ రంగానికి సంబంధించిన వస్తువులన్నీ భారతదేశంలో తయారవ్వాలి. ఆత్మనిర్భర్ భారత్ కింద ఉండేటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ నే మనం డిఏపి అంటున్నాం. డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020 పేరుతో ఒక పాలసీ ఉంటుంది. ఈ పాలసీని ఎగ్జామినేషన్ లో గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ గా ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అవకాశం ఉంది. అలాగే యూనియన్ లిస్ట్ ఏముంది? ఇప్పుడే చెప్పాను డిఫెన్స్ ఎక్కడ ఉంది, స్టేట్ లిస్ట్ లేదు, కాంకరెంట్ ఎక్కడ ఉంది, యూనియన్ లిస్ట్ లో. సో ఇక్కడ ఎగ్జామినేషన్ లో వి షోల్డర్స్ ఈజ్ ఇండిజినస్ మ్యాన్ పార్ట్స్ ఎవరు డెవలప్ చేశారు? డిఆర్డిఓ. ఎక్కడ ప్రయోగించారు? ఒరిస్సాలో ఉండేటువంటి చాందీపూర్. ఇది ఇంత ముందు ఉండేటువంటి దేన్ని రీప్లేస్ చేసింది? ఇంత ముందు ఉన్నాయి మ్యాన్ పార్ట్స్. ఇంత ముందు వాడుతుంది ఇగ్లా, స్టింగర్. ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి. ఇంత ముందు ఏంటంటే ఇగ్లా, స్టింగర్ అనే మ్యాన్ పార్ట్స్. అంటే మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ భుజాల పైన మోసుకెళ్ళి కింద కూర్చొని పేల్చేవాడు. అవి మనం ఏం వాడుతున్నాం? ఇగ్లా, స్టింగర్. అవి ఫారిన్ టెక్నాలజీ. ఇప్పుడు మన స్వదేశంతో మనం తయారు చేసుకుంటే ఎందుకు. మరి అలాగే ఈ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ లో ఆల్టిట్యూడ్ థ్రెట్స్ కిందకు వచ్చేసేటువంటి వాటిని ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. మరి ఇంకొక ఐటమ్ చూస్తే ఐఎన్ఎస్ అంజార్డీ. ఇది డిఫెన్స్ ఎక్కువ ఈ సెషన్ లో మీకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది కూడా మీరు చూశారు. ఇక్కడ ఈ కోర్ ఏంటంటే ఐఎన్ఎస్ అంజార్డీ ఇస్ ఇండియన్ నేవీ వార్షిప్. ఇండియన్ నేవీ వార్షిప్ డిజైన్ టు డిటెక్ట్ అండ్ డిస్ట్రాయ్ సబ్మెరీన్స్ నియర్ కోస్ట్. దగ్గరికి వచ్చేస్తాయి. గాజీ సినిమా చూసాం మనం. సినిమా చూసుకుంటారు మూవీ. ఆ రోజు ఉండేటువంటి దాంట్లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో 1971 లో విశాఖని టార్గెట్ చేస్తూ, ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ విశాఖ తూర్పు సైడ్ ఉండదు, వెస్ట్ సైడ్ ఉంటారు ఇండియా వాళ్ళు ఉంటే, అక్కడ మనం అలర్ట్గా రావాలంటే అసలు ఇండియా ఏమంటే అలాంటప్పుడు ఆ గాజీ రావడం అటాక్ చేయడం మన వాళ్ళు ఎంత త్యాగాలు చేశారో మీరు సినిమా ద్వారా చూస్తుంటారు, చరిత్రలు చూస్తారు. అంటే తీర ప్రాంతంలో ఈ సబ్మెరైన్స్ అనేది వచ్చి చాలా అటాక్ చేయడానికి తీవ్రమైన వస్తుంది. సబ్మెరైన్ తెలుసు మీకు, అంటే నీటి లోపల ఉన్నాయి. అలాంటి వాటిని డిటెక్ట్ చేయాలి, డిస్ట్రాయ్ చేయాలి, శత్రువు సంబంధించిన కనిపెట్టాలి. కనిపెట్టవు, సిగ్నల్స్ దొరకవు.
వాటిని కనిపెట్టి నాశనం చేసేటువంటి ఒక వార్షిప్ పేరే అన్జార్డిక్. కాబట్టి అన్జార్డిక్ అంటే ఎగ్జామినేషన్ మీకు గుర్తుంటుంది. కాబట్టి ఇది ఎందుకు ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది అంటే ఇక్కడ చెన్నైలో ఫిబ్రవరి 2026 కమిషన్ అంటే అధికారికంగా నువ్వు ఎలా సర్వీస్ చేస్తావు, ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అధికార లాంఛనంతో ఒక దాన్ని స్వీకరించినప్పుడు దాన్ని కమిషన్ అంటారు. సో కమిషన్ అంటే మీకు అర్థమైంది అంటే అధికారికంగా ధర్మంలోకి అది కూడా ఒక మనిషిలాగా ప్రవేశించింది మన సైన్యంలోకి నావీలోకి. కాబట్టి ఈ ఇండియన్ నేవల్ సర్వీసెస్ లోకి ఐఎన్ఎస్ లోకి అంజదీప్ అనేది ఫిబ్రవరి 2026 అంటే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి ఇది వార్తల్లో రావడానికి అవకాశం ఉంది. ఇది యొక్క టైప్ ఏంటో అడగచ్చు ఎగ్జామినేషన్ లో. ఎందువల్లంటే ఇక్కడ మనం చూస్తే ఏఎస్డబ్ల్యూ ఎస్డబ్ల్యూసి అని టైప్ అంటే టైప్ అంటే ఇక్కడ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. ఏఎస్డబ్ల్యూ అంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, అలాగే ఎస్డబ్ల్యూసి అంటే షాలో వాటర్ క్రాఫ్ట్ అంటే లోతు తక్కువగా ఉండేటువంటి నీడల్లో వెళ్ళేటువంటి క్రాఫ్ట్. ఎక్కువ లోతు ప్రయాణించడం వేరే, తక్కువ లోతు ప్రయాణించడం కష్టంగా ఉంటుంది. కాబట్టి షాలో వాటర్ తక్కువ లోతులో కూడా వెళ్ళేటువంటి ప్రయాణం చేసుకుంటే ఒక క్రాఫ్ట్ సాధనము అది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అంటే వచ్చేటువంటి సబ్మెరైన్స్ ని ఇతర శత్రు దేశాలని అది డిటెక్ట్ చేసి కనిపెట్టి సర్వనాశనం చేస్తుంది, డిస్ట్రాయ్ చేస్తుంది. ఈ కేటగిరీని ఏఎస్డబ్ల్యూ ఎస్డబ్ల్యూఎస్ అంటారు. ఇది అబ్రివేషన్ ఎక్స్పాన్షన్ గుర్తుపెట్టుకోండి. దీని పొడవు ఎంత ఉందంటే 77 మీటర్లు ఇంటూ 3 వేసుకుంటే ఫీట్ వస్తుంది. డిస్ప్లేస్మెంట్ అంటే 1400 టన్స్ అంటే ఒక దాన్ని వెళ్ళిన తర్వాత ఎంతవరకు వాటర్ డిస్ప్లే చేస్తారని దాన్ని బట్టి దాని కెపాసిటీ చేస్తారు. సో అలాగే ఈ ఏ సిరీస్ అడగచ్చు. ఇది 4th ఆఫ్ ఏషియన్స్ మొత్తం 8 తయారు చేస్తుంది భారతదేశం, దీంట్లో 4వది ఇప్పుడు. కాబట్టి దీని యొక్క సీ ఎంతంటే 4th అంటే ఇవే కేటగిరీకి ఇప్పుడు చెప్పినటువంటి ఏఎస్డబ్ల్యూ ఎస్డబ్ల్యూ కింద 8 వస్తాయి. 8 లో ఎన్నో సీరియల్ 4 అంటే ఇంకా 5 6 7 8 వస్తాయి. రకరకాల దాంతో ఆధునీకరిస్తూ ఆ మోడల్ తయారు చేస్తారు. మరి బిల్డర్స్ ఎవరు నిర్మించారు అంటే జిఆర్ఎసి అండ్ ఎల్ఎన్టి. జిఆర్ఎసి అండ్ ఎల్ఎన్టి ఇక్కడ గమనించుకోవచ్చుది. మనము ఈ దీంట్లో చూసినప్పుడు జిఆర్ఎసి అంటే ఏంటంటే గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అంటే జిఆర్ఎసి అంటే ఎక్స్పెక్ట్. అలాగే మనకు ఎల్ఎన్టి అంటే లార్సన్ అండ్ టూబ్రో. సో కాబట్టి ఇలాంటి వాటితో మీకు డిఫెన్స్ ఐటమ్ ని ఇవాళ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనం చూసినప్పుడు ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ బ్యాంక్ డాష్ బోర్డ్ అండ్ మాన్యువల్ జనరల్ ఐటమ్ కావచ్చు, ఇండియన్ ఎకానమీ ఇందాక డిస్కస్ చేసాము మన జీడీపీ అలాంటి ఐటమ్ ఇండియన్ ఎకానమీ యాక్టివిటీ. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ కోర్ ఏంటంటే గవర్నమెంట్ బ్యాంక్ డాష్ బోర్డ్ ఈజ్ డిజిటల్ లాకర్ సిస్టమ్ టు మానిటర్ హౌ బ్యాంక్స్ హ్యాండిల్ గవర్నమెంట్ మనీ. గవర్నమెంట్ మనీ ఉంది. గవర్నమెంట్ అంటే ఏంటి? ప్రభుత్వం అంటే ప్రజలే. మన డబ్బుల్ని, ప్రభుత్వం డబ్బుల్ని ఈ బ్యాంక్స్ ఏ విధంగా అవి హ్యాండిల్ చేస్తున్నాయి అనేటువంటి మానిటర్ చేసేటువంటి ఒక వ్యవస్థని మన గవర్నమెంట్ డాష్ బోర్డ్ డిజిటల్ సిస్టమ్ చేసింది. మెయిన్ ఏంటంటే కంట్రోలర్ జనరల్ ఆఫ్, ఇక్కడ గమనించుకోవడం సిజిఏ మీరు కాదు రాస్తారు గబక్కని. ఈ రెండుకి డిఫరెన్స్ గమనించుకోండి. ఇది సిజిఏ, ఇది సిఏజీ. కాగ్ వేరే. కాగ్ అనేది చట్టం రాజ్యాంగంలో ఉండేటువంటిది, ఇది ఫైనాన్స్ మినిస్టర్ ఉంది సిజిఏ. గబక్కని కన్ఫ్యూజ్ ఎగ్జామ్ అడగకూడదు కూడా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిజిఏ అండ్ కాగ్? సో కాబట్టి ఇక్కడ మాట్లాడే కాగ్ గురించి మాట్లాడుతున్నా, సిజిఏ గురించి మాట్లాడుతున్నాం. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్, ఇది అకౌంట్స్, ఆడిటర్ జనరల్ కాదు. కాబట్టి ఈయన ఏం చేశారంటే లాంచ్ డాష్ బోర్డ్ ఆన్ మాన్యువల్ ఫర్ బ్యాంక్స్. కాబట్టి ఈ బ్యాంక్స్ సంబంధించి ఎలా పనిచేస్తున్నాయి, ఏ రకంగా డబ్బులు ఎలా వస్తున్నాయి, ఎలా అవుతున్నాయి చేయడాన్ని మానిటర్ చేయడానికి ఒక డిజిటల్ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు. దాని సందర్భంలో ఈ వార్తలకు వచ్చింది. ఎగ్జామినేషన్ లో ఇండియన్ ఎకానమీకి సంబంధించి మీకు పనికొచ్చేటువంటి అంశంగా భావిస్తున్నాం. ఎవరు లాంచ్ చేశారు? సిజిఏ. కాదు కాదు, చిన్న అక్షరాలు తేడా పొరపాటు చేయకండి. కాదు వేరే, సిజిఏ. నెక్స్ట్ ఏ మినిస్ట్రీ కింద ఉంది? ఫైనాన్స్ మినిస్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కింద. మరి ట్రాక్స్ ఏంటి? గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్, రెమిటెన్స్ మీకు ఎలా వస్తున్నాయి, ఏ రకంగా దీనికి సంబంధించి మానిటర్ చేస్తుంది. బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి, అవి వచ్చిన డబ్బులు రకరకాల స్కీమ్స్ కింద, రకరకాల పథకాల కింద మన డబ్బులు వస్తున్నాయి, వెళ్తున్నాయి. ఇలాంటి వాటిని ఆ ట్రాన్సాక్షన్ ట్రాక్ చేసేటువంటి సిస్టమ్ ఇది. మరి లింక్డ్ సిస్టమ్, అలాగే పిఎఫ్ఎంఎస్ కావచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ సిజి అంటే ఏంటి, గవర్నమెంట్ బిజినెస్ అంటే ఏంటి, రీకన్సిలేషన్ ఏంటి, ఇలాంటి టెక్నాలజీ చక్కగా చూసి పెట్టుకోండి ఎకానమీలో. అలాగే మనం చూసినప్పుడు
ఈ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కానీ, ఆథరైజ్డ్ బ్యాంక్స్ అంటే ఏంటి, ఇలాంటి టెర్మినాలజీ కొంచెం పరిచయం అనేది ఉంటుంది. రివైజ్ చేసి పెట్టుకోండి, టైం సరిపోవట్లేదు ఇక్కడ. మరి అలాగే ఆర్టికల్ 150 అంటే గవర్నమెంట్ అకౌంట్స్ ఫార్మాట్. కాబట్టి ఏ ఆర్టికల్ గవర్నమెంట్ యొక్క అకౌంట్స్ ఫార్మాట్ ని ఏ ఆర్టికల్ చర్చిస్తుంది అంటే ఆర్టికల్ 150. అలాగే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007, పిఎఫ్ఎంఎస్ అంటే పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. మీరందరూ చూస్తుంటారు, సార్ స్కాలర్షిప్ పడింది సార్, శాలరీస్ పడింది సార్ అంటాం. సో ఇది మీకు అర్థమైంది. అక్కడ ఈ పిఎఫ్ఎంఎస్ అనే పదం వాడతారు, అంటే పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ ప్రజల యొక్క డబ్బులు సంబంధించినటువంటి ఎలా అవుతున్నాయి అవన్నీ దానికి సంబంధించిన ఈ సిస్టమ్ పిఎఫ్ఎంఎస్ అనే పేరుతో ప్రజల్లో వాడుతుంటారు. మీరు ఈ చోట తెలుసు కదా, ఈ టెర్మినాలజీ మీకు అందరికీ కూడా పరిచయం అయినటువంటి పదం. మరి ఇంకా అనేక అంశాలు. ఇక్కడ కేరళ సంబంధించి ఒక అంశం వచ్చింది, కేరళ ఇన్నోవేషన్ ఎకానమీ మోడల్ అంటారు. ఇది కూడా ఎకానమీ సంబంధించిన. ఇక్కడ కేరళ plans to shift from remittance based economy to technology and innovation sector. అంటే కేరళ అనేటువంటిది ఇప్పటి వరకు ఉండేటువంటి రెమిటెన్స్ బేస్డ్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థ నుంచి ఏమనుకుంటుందంటే టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెక్టర్ వెళ్ళిపోతుంది. ఇది ఎగ్జామినేషన్. మరి ఎందుకు న్యూస్ లో ఉందని ఇప్పుడే చెప్పాను. స్టేట్ అనౌన్స్, ఏ స్టేట్ ఇది, కేరళ స్టేట్ ఏం అనౌన్స్ చేసింది, స్ట్రాటజీ తన వ్యూహాన్ని టు బిల్డ్ ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకానమీ. ఇన్నోవేషన్ డ్రివెన్ అంటే స్పేస్, బయోటెక్. అంటే ఇప్పటి వరకు ఏముంది, రెమిటెన్స్ బేస్డ్ ఎకానమీ ఉంది ఇక్కడ వ్యవస్థ. రెమిటెన్స్ అంటే ఏంటి, ప్రవాసాంధ్రులు అంటాం. మన భారతదేశం నుంచి విడిపోయి వేరే చోట ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ పనిచేసే వర్కర్స్ డబ్బులు పంపిస్తారు, దానివల్ల నీకు ఫ్లో అవుతుంది ఎకానమీ, ఆర్థిక వ్యవస్థలో. దాన్ని రెమిటెన్స్ బేస్డ్ ఎకానమీ అంటారు. ఇప్పటి వరకు ఉండే రెమిటెన్స్ బేస్డ్ ఎకానమీ స్థానంలో అది ఏమనుకుంటుందంటే స్ట్రాటజీ మార్చి ఏంగా మార్చి ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకానమీ. ఎక్కడో పోయి వాళ్ళు డబ్బులు సంపాదించి వస్తే జీవే, దానివల్లే జరుగుతున్నాయి మన భారతదేశంలో ఎకానమీ. ఇప్పటికే చాలా మంది వెళ్తారు, గల్ఫ్ కంట్రీస్ వెళ్తున్నారు, ముఖ్యంగా ఆడ పని చేస్తున్నారు. కేరళ అంటే నీకు గల్ఫ్ కంట్రీలో ఉంటారు, కువైట్ ఉంటారు, వాళ్ళు సంపాదించే డబ్బు రేపు వస్తుంది, అప్పుడు ఎకానమీ ఫ్లో అవుతుంది, మీరు ఎకనామిక్స్ చక్కగా చదివారు. దీన్ని రెమిటెన్స్ బేస్డ్ ఎకానమీ అంటే మనకు బయట నుంచి వచ్చేటువంటి వరదలాగా వచ్చేటువంటి డబ్బులు ఇతర దేశాల నుంచి వచ్చే డబ్బుల్ని మనం రెమిటెన్స్ బేస్డ్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థ. అది కాదు, మనం చేయాల్సింది ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకానమీ. అంటే ఇన్నోవేషన్ అంటే ఆవిష్కరణ, కొత్త విషయాలు కనిపెట్టుకోవడం. కానీ కొత్త విషయాలు కనిపెట్టి ఆవిష్కరణ దిశగా స్పేస్ కావచ్చు, బయోటెక్ కావచ్చు, పోర్ట్లు కావచ్చు, ఇలాంటివి డెవలప్ చేస్తే ఈ ఎకానమీ డెవలప్ అవుతుంది. కేరళ స్టేట్ తీసుకుంది మంచి స్వాగతించదగినటువంటి నిర్ణయం. అందువల్ల ఎగ్జామినేషన్ లో ఈ టెక్నాలజీ ఇంపార్టెంట్. రెమిటెన్స్ బేస్డ్ ఎకానమీ అంటే ఏంటి, ఇన్నోవేషన్ బేస్డ్ ఎకానమీ అంటే ఏంటి, వాటి మధ్య ఉండే తేడా అంటే మీకు తెలుస్తుంది. కాబట్టి ఇలా చూసుకోండి. మరి రెమిటెన్స్ ఎకానమీలో ఎంత ఉందంటే చూడండి, అరౌండ్ 1.3 lakh crores per year ఉంది కేరళ. మరి లిటరసీ ఎంత ఉందంటే కేరళలో 96.2%. కేరళ గురించి మాట్లాడాం కాబట్టి కేరళ సంతృష్టిగా మాట్లాడుతున్నాం. 96.2% లిటరసీ అంటే దాదాపు 100% అక్షరాలకి దగ్గరగా ఉండే రాష్ట్రం అంటే కేరళ కనిపిస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడ మేజర్ హబ్ ఏంటంటే తిరువనంతపురం స్పేస్ క్లస్టర్ ఉంది. ఇప్పుడు ఇన్నోవేషన్ టెక్నాలజీ కానీ ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకానమీ. అలాగే కీ పోర్ట్ ఏముంది, అక్కడ స్పేస్ కావచ్చు, మనం ఇప్పుడు వాడే పోర్ట్. ఆ పోర్ట్ ఏముందంటే ఇక్కడ ఇంజనీర్ ఇంటర్నేషనల్ సీ పోర్ట్ ఉంది. అలాగనే మనం ఇక్కడ జీన్ వ్యాలీ కాన్సెప్ట్ ఉంది. ఇలాంటి అంశాలతో ఈ కేరళ ఏముంటుందంటే ఈ ఉండేటువంటి రెమిటెన్స్ బేస్డ్ ఎకానమీ నుంచి ఇన్నోవేషన్ బేస్డ్ ఎకానమీకి, అంటే ఇప్పటి వరకు బయట నుంచి వచ్చే డబ్బుల ఆధారంగా నడిచేటువంటి దాని నుంచి దీనికి వెళదామని ఒక స్ట్రాటజీని ఇచ్చింది, ప్రకటించింది. దీని ఎగ్జామినేషన్ చూసుకోండి. మరి ఇంకొక అంశాలు చూస్తే ఇంటర్నేషనల్ లా అండ్ యూఎన్ చార్టర్ ప్రిన్సిపల్స్. ఇది తయారయ్యేటప్పటికి నా తర్వాత చూస్తున్నాం. ఎవరిపై యుద్ధం చేస్తారో తెలియని పరిస్థితి వెళ్ళిపోయింది. నిజం చెప్పాలంటే ఈ రోజు చూస్తున్నాం మిడిల్ ఈస్ట్ ఎలా ఉంది, గల్ఫ్ కంట్రీస్ ఎలా ఉన్నాయి, అన్ని కూడా హెచ్చరిక జారీ చేసే నిర్ణయం అడ్వైజరీ అంటాం. మీరందరూ కూడా ప్రజలంతా కూడా భారతీయులంతా ఉన్నారు, మీరు సురక్షితంగా మీ స్థలాల్లో ఉండండి, మీ ప్రాణాలు రక్షించుకోండి టైంలో అన్ని కంట్రీస్ ఇవ్వడం, షేర్ చేయడం జరిగింది. ఇలాంటి అడ్వైజరీస్ వాళ్ళకి ప్రజలకి సలహాలు ఇస్తూ ఈ రోజు ఎంబసీలు పనిచేసే పరిస్థితి తర్వాత విషయాలు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దాని ముందు తయారు చేసినటువంటి అంశము మనం ఇంటర్నేషనల్ లా ఉంటుంది. అంతర్జాతీయ చట్టం. ఇంటర్నేషనల్ లా అంటే సెట్ ఆఫ్ రూల్స్ బిట్వీన్ కంట్రీస్. ఒక దేశానికి అన్ని దేశాల మధ్య జరిగినటువంటి సెట్ ఆఫ్ రూల్స్ ని ఇంటర్నేషనల్ లా, అంతర్జాతీయ చట్టాలు ఉంటాయి. మీరు తప్పు చేస్తే కోర్టుకు వెళ్ళారు, మరి ఇంకో దేశం చేస్తే ఏం చేయాలి, వాళ్ళు దేశం కాదు కదా,
సో ఇలాంటి దేశానికి మీరు ఆల్రెడీ చదివారు, యూఎన్ చదువుకుంటారు. సో దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మెయిన్లీ బేస్ ఆన్ యూఎన్ చార్టర్ ఆల్రెడీ జరుగుతాయి. ఈ అంతర్జాతీయ చట్టాలన్నిటికీ బేస్ ఏంటంటే యుఎన్ చార్టర్. సో దాన్ని మనకి ఎగ్జామినేషన్ లో రావడానికి ఒకసారి అవకాశం ఉంది కాబట్టి దీన్ని ప్రస్తావించారు. వై న్యూస్ ఎందుకుంది వార్తలు అంటే గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. అమెరికా ఇజ్రాయెల్ వేసి ఇరాన్ మీద దాడులు, ఇరాన్ దగ్గరికి ఇంకో దేశం, ఇలా పైన ఇంటర్నేషనల్ మిషన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ వస్తుంది. దీన్ని మనం వార్తలు చూస్తున్నాం. కాబట్టి గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఘర్షణ జరుగుతున్నాయి. అన్ని దేశాలు పోరాడుతున్నాయి. ఎవరు ఏ దేశంతో ఎప్పుడు కూటమి కడతాడో, ఎప్పుడు శత్రువు మిత్రుడిగా మారిపోతాడో, ఎప్పుడు ఫ్రెండ్ గా ఎనిమిగా మాకు అర్థం కనిపిస్తున్నాం ఈరోజు. కాబట్టి వీటి గురించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతర్జాతీయ సంబంధాలు చదివే క్రమంలోనే ఈ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ గురించి మనం చదవాల్సి వచ్చింది. ఇక్కడ డిస్కషన్ చేసి రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా, అంతర్జాతీయ చట్టాలంటే ఏంటో తెలుసుకోవాలి. మీరు తప్పు చేస్తే దేశాన్ని ఏ రకంగా కంట్రోల్ చేయగలుగుతారు, ఈ అంతర్జాతీయ చట్టాలంటే ఏంటి ఇది తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ యుఎన్ చార్టర్ అనేది ఇప్పుడు అన్నట్టు 1945. కాబట్టి వరల్డ్ వార్ 1 చూడండి, వరల్డ్ వార్ 2 చూడండి, యుఎన్ లో అన్ని తెలుసు కాబట్టి ఇంకోసారి చేసుకోండి. అలాగే మనకి ఆర్టికల్ 24 లో ఏం చెప్తుందంటే నో యూజ్ ఆఫ్ ఫోర్సెస్ బిట్వీన్ స్టేట్స్. కాబట్టి ఎక్కడ కూడా చెప్తుంది ఈ అంతర్జాతీయ చట్టం ప్రకారంగా యుఎన్ చార్టర్ లో 2:4 లో ఏముందంటే సబ్సెక్షన్ 4 లో నో యూజ్ ఆఫ్ ఫోర్స్ బిట్వీన్ స్టేట్స్, ఒకదాని మధ్య ఫోర్స్ యుద్ధాలు చేయకూడదు యాక్చువల్ ఉంది, కానీ జరిగేది మనం చూస్తున్నాం. అలాగే ఆర్టికల్ 50 సెల్ఫ్ డిఫెన్స్ అలౌడ్, నీ మీదకి నీ సార్వభౌమాధికారానికి నీ సావర్నిటీకి భంగం కలిగించే విధంగా వచ్చినప్పుడు నువ్వు ముందుగా దాడి చేయకూడదు, కానీ సెల్ఫ్ డిఫెన్స్ నువ్వు స్వీయ రక్షణకి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనము ఈ యుఎన్ చార్టర్ ఐక్యరాజ్య సంబంధించినటువంటి అంతర్జాతీయ చట్టాల్లో ఈ చార్టర్ ఏం చెప్తుంది, ఏ యాక్షన్స్ ఉన్నాయో ఈ ఇంపార్టెంట్ అలాగే చూసి పెట్టుకోండి. ఎవరు కూడా నువ్వు దాడి చేయకూడదు, కానీ నీ మీదకి వచ్చినప్పుడు నీకుంది ఏ చట్టం ప్రకారం అంటే ఆర్టికల్ 51 ఏం చెప్తుందంటే సెల్ఫ్ డిఫెన్స్ అలౌడ్, నీ ముందు రక్షించుకునే హక్కు నీకుంది. నీ దేశం పైకి వస్తే మొహన ఉంచుకోవా ఏదో ప్రయోగిస్తూ. అలాగే మనకి ఐసీసీ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అంటే 2002 రోమ్ స్టాట్యూట్ అంటాం. సో కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఇంటర్నేషనల్ లా అంటే ఏంటంటే రూల్స్ గవర్నింగ్ రిలేషన్స్ బిట్వీన్ కంట్రీస్, దేశాల మధ్య ఉండేటువంటి ఈ సంబంధాలు ఏమవుతున్నాయో వాటిని నిర్ణయించేటువంటి నియమాలనే ఇంటర్నేషనల్ లా అంటాం. మరి యుఎన్ చార్టర్ అంటే ఫౌండింగ్ ట్రీటీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి ఈ యొక్క ఫౌండింగ్ ట్రీటీ, ఆ స్థాపకుడు ఫస్ట్ రాసుకుంటారు ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్ కి, అలాంటి దాన్ని యుఎన్ చార్టర్ పేరుతో పిలుస్తున్నాం. మరి ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆర్మీ, ఇది ఏం చేస్తుందంటే జీనోసైడ్ వార్ క్రైమ్స్, మనుషులు చంపుకోవడం కానీ యుద్ధ నేరాలు కానీ ఇలాంటి విచారించేటువంటి. మరి ఇక్కడ మనం ఈరోజు చూసినప్పుడు యునైటెడ్ నేషన్స్ తెలుసు మీకు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీసీ తెలుసు, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ తెలుసు, ఎక్కడ ఉందంటే ఏముంది ఇలాంటివి చూసుకోండి ఎగ్జామినేషన్ లో ఒక్కసారి ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ నేపథ్యాలు. అలాగే ఇంకొక అంశం చూస్తే మీకు జియోగ్రఫీకి కరెంట్ అఫైర్స్ కి సంబంధం ఉండేటువంటి ఇంకొక ఐటమ్ మేము డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ దాంట్లో నేషనల్ వాటర్ వే టు బ్రహ్మపుత్ర సంబంధించిన వార్తలు చూస్తున్నారు ఐటెంలో చూసారా. నేషనల్ వాటర్ వే టు ఇది బ్రహ్మపుత్ర సంబంధించింది. ఇక్కడ నేషనల్ వాటర్ వే బ్రహ్మపుత్ర రివర్ యూజ్డ్ ఫర్ ఇన్లాండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ అస్సాం. అస్సాంలో ఉండేటువంటి అంతర్జలాలు అంటే నదీ జలాలు అంటాం, ఆ నదీ జలాలకు సంబంధించినటువంటి ఒక రివర్ రూట్ కే మనం ఏమని పిలుస్తున్నాం అంటే నేషనల్ వాటర్ వే టు అంటున్నాం. దీనికి సంబంధించి వార్త వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఇనాగరేట్ అయినాయి కాబట్టి, అంటే న్యూ కస్టమ్స్ అండ్ ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్తగా సంబంధించిన ఈ ట్రేడ్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ప్రారంభమైనాయి కాబట్టి ఎగ్జామినేషన్ రావడానికి అవకాశం ఉంది. మరి దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఏ రివర్ సంబంధించింది, బ్రహ్మపుత్ర నది సంబంధించింది. లెంగ్త్ ఎంత ఉంది, 891 కిలోమీటర్స్ ఉంది. మరి దానికి స్ట్రెచ్ ఎక్కడ ఇంపార్టెంట్, ఇది సాదియా నుంచి ధూబ్రి వరకు. ఇక్కడ ఒకసారిగా మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ మ్యాప్ కోసం మీకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు అస్సాం ఇది మేఘాలయ, వెస్ట్ బెంగాల్ ఇలా మీకు కనిపిస్తున్నాయి మ్యాప్ మీకు. ఇక్కడ సాదియా ఉంటే ఇక్కడ ధూబ్రి ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి రూట్ పేరే ఇప్పుడు చెప్పినటువంటి రూట్. కాబట్టి ఇక్కడ నేషనల్ వాటర్ వేస్ 2 అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఏ రాష్ట్రం అనేది, ఏ నది, ఎన్ని కిలోమీటర్లు, ఇలా ఏంటి ఇలాంటివి చూసి పెట్టుకోండి ఎగ్జామినేషన్ లో. మరి
ఇక్కడ మనం చూస్తే స్టేట్ ఏంటి అస్సాం ఎప్పుడు డిక్లేర్ అయింది 1988 లో అథారిటీ ఎవరు ఇక్కడ ఐడబ్ల్యూఏ అంటాం మరి నేషనల్ వాటర్ వే అంటే రివర్ డిక్లేర్డ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ పార్లమెంట్ చేత ప్రకటించబడినటువంటి ఏ నది అయితే అది మార్గాన్ని జల మార్గానికి ఉంటుందో దాని నేషనల్ వాటర్ వే మన రోడ్స్ ఎలా ఉన్నాయో ట్రైన్స్ ఎలా ఉన్నాయో సీ రూట్ ఎలా ఉన్నాయో అలాగే వాటర్ వేస్ జల మార్గం అంటాము వాటర్ వేస్ అంటాం కాబట్టి పార్లమెంట్ డిక్లేర్ చేస్తే అది నేషనల్ వాటర్ వే అవుతుంది కాబట్టి ఐడబ్ల్యూఏ అంటే ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మనం రోడ్డుకి వెళ్ళినప్పుడు చూస్తుంటాం కాబట్టి అలాంటిదే ఇక్కడ కూడా ఇక్కడ అథారిటీ ఆఫ్ ఇండియా ఏమంటుంది ఇన్లాండ్ వాటర్ వేస్ కాబట్టి అంతర్గతంగా భారతదేశంలో ఉండే నదీ జలాలు ఏమవుతున్నాయో వాటిని మనం పార్లమెంట్ డిక్లేర్ చేస్తే అది అంతర్గత రవాణానికి ముఖ్యంగా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఉపయోగపడుతుంది ఇలాంటి వాటిని మార్గాలంటే ఇది రెండో మార్గానికి సంబంధించినటువంటి విషయం మనకి వచ్చింది కాబట్టి అలాగే ఐబీపీ రూట్ రావచ్చు ఎగ్జామినేషన్ లో ఐబీపీ రూట్ అంటే ఏంటి అని చూస్తే ఇండియా ఐ అంటే ఇండియా బి అంటే బంగ్లాదేశ్ రివర్ నెట్ రూట్ కాబట్టి బంగ్లాదేశ్ కి ఇటు ఇండియాకి ఈ నదీ మార్గం ద్వారా మనకు జరిగేటువంటి రవాణా అనేది చాలా ముఖ్యమైనది దాన్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ బంగ్లాదేశ్ కి ఇండియా ఐబీపీ రూట్ అనే పేరుతో పిలుస్తున్నాం సో కాబట్టి ఇలాంటివి ఒకసారి చెక్ చేసుకోండి మరి ఇంకొక ఐటమ్ చూస్తే మీకు అందరూ కూడా ఆంథ్రోపాలజీ అనగానే ట్రైబల్స్ గుర్తొస్తారు ట్రైబల్స్ అనగానే వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్న సెషన్ కూడా అదే ఉంది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అటవీ హక్కుల చట్టం అడవుల నుంచి విడదీస్తామా విడదీయగలుగుతామా తీయలేదు ఆదివాసీల జీవన విధానం ఎకానమిక్ అది జీవన విధానం వాళ్ళ సంస్కృతి వాళ్ళ జీవన విధానం మొత్తం అదొక అడుగులు ఈ అడుగుల్లో నుంచి ఎలా సెపరేట్ చేయడం పుట్టలు బంగారు అది స్వాతంత్రం ముందు కావచ్చు కంపెనీ రూల్ కావచ్చు క్రౌన్ ఇండియా అంటాం అంటే బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత కావచ్చు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో కూడా ఆఖరికి అయ్యాక ఆదివాసీ జరిగిన అన్యాయాలు తెలుసు మనకి నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేయబోతున్నాం ఆంథ్రోపాలజీలో మరి ఎలాంటి సంబంధించి వరుస వేటి ఇటీవల కాలంలో మార్పులు వస్తున్నాయి అది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2000 సంబంధించిన దాంట్లో ఇప్పుడు కొన్ని మార్పులు చేసుకుంటే ఆ మార్పులు అంశాలు కరెంట్ అఫైర్స్ వచ్చింది ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఆంథ్రోపాలజీలో కరెంట్ అఫైర్స్ దీన్ని ఇంక్లూడ్ చేసుకోండి ఎఫ్ఆర్ఏ ఫారెస్ట్ యాక్ట్స్ అటవీ హక్కుల చట్టం 2006 డిస్కస్ చేయబోతాం అప్పుడు రాయండి దీని గురించి అప్పుడు కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది అలాగే కరెంట్ అఫైర్స్ వస్తుంది ఇది ఒక యూపీఎస్సీ ఎగ్జామినేషన్ కాకుండా ఆంథ్రోపాలజీ కాకుండా మీరు రాసేటువంటి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ రాసిన పనికొస్తుంది అలాగే బీట్ ఆఫీసర్ గా లాంటి మన ఫారెస్ట్ నుంచి వస్తాం అన్నిటికీ సంబంధించిన అంశానికి కరెంట్ అఫైర్స్ కింద రావడానికి అవకాశం ఉంది ఏం మార్పు వచ్చింది అని చూస్తే ఇక్కడ గవర్నమెంట్ ఈస్ రీప్లేసింగ్ ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సెల్స్ అని పేరుతో పిలుస్తారు దాన్ని గవర్నమెంట్ రీప్లేస్ చేస్తుంది దేంతో అంటే ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్స్ పిఎంఈ అంటాం పిఎం అంటే ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్స్ కాబట్టి ఇప్పటి వరకు ఎఫ్ఆర్ చట్టం కిందటువంటి ఈ సెల్స్ ఏమున్నాయో అది ఆ చట్టంలో మార్పులు చేస్తూ ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్స్ ని ఎందుకంటే ట్రైబల్ స్కీమ్స్ మేనేజ్ చేయడం పనికొస్తుందని దృష్టితో చేయబోతుంది అందువల్ల మార్పులోకి వచ్చింది మరి ఎందువల్ల వార్తల్లోకి వచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ రీస్ట్రక్చరింగ్ ఎఫ్ఆర్ఏ ఇంప్లిమెంటేషన్ సిస్టమ్ ఈ అటవీ హక్కుల చట్టం అనేది దాని కింద ఒక్కో రకమైనటువంటి ఇంప్లిమెంటేషన్ ఉంటాయి నీ ఎడ్యుకేషన్ కావచ్చు ఇతరత్ర కావచ్చు నీ పాయింట్స్ ఎలా అమ్ముకోవాలి ఇలా అనేక అంశాలను మేనేజ్ చేయడం కోసంగా విడివిడిగా సెల్స్ ఉన్నాయి ఈ సెల్స్ విడివిడిగా ఉండడం వల్ల కోఆర్డినేషన్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు వీటన్నిటిని ఒకే ఫ్రేమ్ కింద తీసుకొస్తే ఈజీ అవుతాయి అందులో ప్రాజెక్ట్ మానిటరింగ్ సిస్టమ్ కాబట్టి విడివిడిగా ఉండే అంశాలు ఈ అటవీ హక్కుల చట్టానికి లోబడి మనం విడివిడిగా లేకుండా అన్నింటినీ ఒకే అంశానికి తీసుకొని వస్తే ఒకే గొడుగు కింద ఉంటాయి కాబట్టి దీన్ని ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అంటారు అందుకు దీని ఎగ్జామినేషన్ లో మనకు కనపడడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ఏమవుతుందో లేటెస్ట్ అది ట్రైబల్ అఫైర్స్ అలాగే పిఎంయు ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఏ రాష్ట్రాలు ఏ యూనిట్స్ లో ఇది ఎలా ఉంది ఇది చెక్ చేసుకోండి సో దీని గురించి ఎలా ఉంది డీటెయిల్ గా నేను ఆంథ్రోపాలజీ సెషన్ లో ఇది 2 సెషన్స్ పైగా పడుతుంది అంత పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ దీన్ని డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాను మరి ఇటీవల హెల్త్ కి సంబంధించి మన అందరికి జాగ్రత్తలు ఇంత ముందు పట్టించిన వాడు కాదు ఇప్పుడు మటుకు జాగ్రత్త పొద్దున్న యోగా చేస్తున్నారు ఎదురు చేస్తున్నారు కదా ఎందుకంటే పొద్దున్న వేసుకొని కొంతమంది చేస్తారు ఆయుధ తాగిస్తారు ఏమంటే ఆయుధ తాగని చెప్పండి ఇంకొంతమంది ఏంటంటే మూస్తారు అంటే ఏంటంటే ఎవడేం చెప్తే అది యూట్యూబ్ లో ఫాలో అయిపోతారు అంటే ఒంట్లో భయం పట్టుకుంది వరే చనిపోతున్నారా అని
అసలు కారణాలు తెలుసుకోకుండా మన ఆరోగ్యాన్ని ఎక్కించేసి ఇలాంటి పరిస్థితి. సో ఇలాంటప్పుడు హెల్త్ ఇష్యూ గురించి అందరికీ పనికొస్తుంది, ఎగ్జామినేషన్ కాకుండా ఇతరత్ర పనికొస్తుంది. అంటే ఈ అంశమే ఎగ్జామినేషన్ చూస్తున్నాం. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే మీరందరూ కూడా చూస్తుంటారు, మెనింగోకోకల్ డిసీజ్ మేఘాలయలో కనిపించింది హెడ్లైన్స్ లో. ట్రైన్ చనిపోవడం జరిగింది. ఇది జరిగినప్పుడు పేపర్లోకి వచ్చింది. ఏం జరిగింది అని చూస్తే ఇక్కడ మెనింగోకోకల్ డిసీజ్ అనేది ఒక సీరియస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఎగ్జామినేషన్ లో మెనింగోకోకల్ డిసీజ్ అంటే ఏంటి, వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అడగచ్చు. ఏంటది, సీరియస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, మీ జెర్మ్స్ ని బాడీలోకి ఎంటర్ అయ్యి మీ శరీరంలోకి ఇతరత్ర ఉండేటువంటి జీవులు కానీ అవి ప్రవేశిస్తే ఇన్ఫెక్షన్ అన్నాం. కాబట్టి ఇక్కడ బ్యాక్టీరియా ఎంటర్ అయిందా, ఫంగస్ ఎంటర్ అయిందా, వైరస్ ఎంటర్ అయిందో మనము బ్యాక్టీరియా, సీరియస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మెనింగోకోకల్ డిసీజ్ అని పిలుస్తున్నాం. అది ఏం చేస్తుందంటే మెనింజైటిస్ అనేటువంటి డిసీజ్ ని క్రియేట్ చేస్తుంది. ఈ యొక్క బ్యాక్టీరియా ఏం చేస్తుంది, మెనింజైటిస్ అంటారు. సో దాన్ని క్రియేట్ చేస్తుంది. మరి ఇక్కడ ఎందుకు ఉందంటే సస్పెక్టెడ్ మెనింగోకోకల్ డెత్ రిపోర్టెడ్ అమాంగ్ ట్రైనీస్ ఇన్ షిల్లాంగ్. ఈ మేఘాలయలో ఉండేటువంటి షిల్లాంగ్ లో ఏం జరిగిందంటే ట్రైనీస్ అంటే ట్రైనింగ్ పోతున్న వాళ్ళు చనిపోవడం జరిగింది. దేని వల్ల అంటే దీనివల్ల మెనింగోకాకల్ అనేటువంటి సీరియస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోతున్న భయపడుతుంది. అప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి ఇక్కడ బ్యాక్టీరియా ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుందంటే ఇక్కడ మనం చెప్పినట్టుగా నిసీరియా మెనింజైటిస్ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. డిసీజ్ పేరు ఏంటంటే మెనింజైటిస్ సెప్టిసిమియా. మరి ఇక్కడ లొకేషన్ ఎక్కడ జరిగిందంటే మేఘాలయలో ఉండేటువంటి ఈస్ట్ కాశీ హిల్స్ అవుతున్నాయో అక్కడ ఇది రావడం జరిగింది వార్తల్లోకి. మరి సర్వేలెన్స్ అంటే దీని మీద ఎవరు పర్యవేక్షిస్తారంటే ఇక్కడ ఐడిఎస్పి అని పేరుతో పిలుస్తున్నాం. ఐడిఎస్పి అంటే ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అంటారు. ఐడిఎస్పి ఇంటిగ్రేటెడ్ అంటే ఎవరి పాటు కూడా కాకుండా అంతా సమన్వయం చేసుకుంటూ ఇక్కడ డిసీజ్ ఈ వ్యాధులు ఏమవుతున్నాయో వాటిని సర్వేలెన్స్ నిఘా ఉంచేటువంటి కార్యక్రమాన్ని ఐడిఎస్పి పేరుతో ఇండియాలో ఉంది. కాబట్టి ఐడిఎస్పి అనేటువంటిది ఇది పర్యవేక్షిస్తాం ప్రస్తుతానికి. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏ రకంగా వచ్చింది, ఎందుకు జరిపారంటే ఓకే అసలు ఎలా దీన్ని కంట్రోల్ చేయాలి, ఇది ఎక్కువ మందికి స్ప్రెడ్ అవ్వకుండా ఏం చేయాలి, ఎలాంటి దాన్ని ఈ ఐడిఎస్పి చేస్తుంది. మరి ఎలా స్ప్రెడ్ అవుతుందంటే రెస్పిరేటరీ డ్రాప్లెట్స్. మనం చూసాం కోవిడ్ లో మూతికంతా మాస్క్ వేసుకున్నాం అయినా బుద్ధి రావాలి మనకి, ఇంకా కూడా మళ్ళీ అదే తీసేస్తారు. ఇక్కడ వచ్చేటప్పటికి రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ మాట్లాడేటప్పుడు తుంపర్లు అవుతున్నాయి. ఇట్లా రకాలు మనం కోవిడ్ అప్పుడు అందరికీ తెలిసింది. కోవిడ్-19 లో ఈ దాంతో స్ప్రెడ్ అవుతుంది. మెనింజైటిస్ అంటే ఏంటి, బ్రెయిన్ లైనింగ్ ఇన్ఫెక్షన్. నీ మెదడు వ్యాపారం పిలిచేస్తుంటారు మెనింజైటిస్ అని మెదడు వ్యాపారం అంటారు. సో ఇలాగ ఇక్కడ ఈ బ్రెయిన్ లైనింగ్ ఇన్ఫెక్షన్ ఎలా చేస్తుందంటే ఎక్స్పోజ్డ్ పర్సన్స్ ఎవరుతున్నారో వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా కాంటాక్ట్ అయిందో ఇది చెక్ చేసుకుంటూ చేస్తున్నారు. మరి దీనికి ఇక్కడ మనం ఈరోజు దీంట్లో అనేకమైన అంశాలు ఉన్నాయి. ఇదే సందర్భంలో ఈ ఐటెం సంబంధించి నేను మీరందరూ చదువుకుంటారు. కోవిడ్-19 ఏమంటామో పాండమిక్. కోవిడ్-19 పాండమిక్ మహమ్మారి అన్నాం. కాబట్టి నీకు ఎపిడమిక్ అంటే ఏంటి, ఎండమిక్ అంటే ఏంటి, పాండమిక్ డెఫినేషన్ కాబట్టి క్లాసులు చెప్పాను, మళ్ళీ చెక్ చేసుకోండి. ఒక రోగం ఒక నుంచి ఒక స్ప్రెడ్ చేయగలుగుతారు, ఆ ప్రాంతానికి పరిమితి అయింది కంట్రోల్ చేయగలుగుతాయి, సస్పెక్ట్ చేయగలుగుతాం. ఆ టైంలో నీకు అలా జబ్బు వస్తే ఎక్స్పెక్ట్ చేసే సీజన్లో చేసాం. అలా కాకుండా అది ఏమైపోయిందంటే ఎండమిక్, అది ఎపిడమిక్, అది వ్యాపించేసింది ఖచ్చితంగా. ఉన్నట్టుండి ఇప్పుడు డయాబెటిక్ ప్రబలిపోయినటువంటి క్యాన్సర్ అన్నమాట. నువ్వు ఊహించుకోవాలా, నీ ఎక్స్పెక్టేషన్ కంటే మించిపోయింది. ఒక ప్రాంతానికి కూడా అప్పుడు కూడా ఎండమిక్, ఎపిడమిక్. దాని తర్వాత వచ్చేకాడికి పాండమిక్ ప్రపంచంలో నుండి చాలా దేశాలకు స్ప్రెడ్ అయిపోయింది. నీ ఊహ కలగకుండా అకస్మాత్తు ఇంత గ్రోత్ ఉంటుంది దానికి, దాన్నే పాండమిక్. కాబట్టి ఎండమిక్ అంటే ఏంటి, ఎపిడమిక్ అంటే ఏంటి, పాండమిక్ అంటే ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఏ రకంగా స్ప్రెడ్ అవుతుంది. ఒకటేమో ఓ కలుగుతుంది, నీకు చెక్ చేసి సీజన్ వస్తుంది. ఒకటి ఓ కూడా అందకుండా అదే ఏరియాలో ఉంటుంది, బట్ ఓ కొన్నటువంటి ప్రబలిపోతుంది. ఈసారి అసలు ఓ కూడా అందకుండా ఎక్కువ ఏరియా స్ప్రెడ్ అవుతుంది. పాండమిక్ కన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ కోవిడ్-19. సో ఈ అంశం సందర్భంలో ఎండమిక్, ఎపిడమిక్, పాండమిక్ ఈ మూడు అంశాలు మళ్ళా మీరు చెక్ చేసుకోండి. కాబట్టి ఇలాంటి అంశాలతో ఇంకో సెషన్ లో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్.